హాయ్ వెల్కమ్ టు మై వేదాస్ లైఫ్ స్టైల్ ఛానల్. ఈరోజు నేను పనీర్ చిల్లీ చేశానండి. దానికి నేను మిల్క్ మిస్ట్ వాళ్ళది పనీర్ ముక్కలు చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. అంటే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అలా పెట్టుకోవడమే. దానిలోనే నేను పెప్పర్ పౌడర్ వేసానండి, కొంచెం పెప్పర్ పౌడరు. ఆ ముక్కలకి బాగా పట్టేలాగా పెప్పర్ పౌడర్ వేయాలి. కొంచెం చల్లిన తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్, ఆ సాల్ట్ కూడా ఆ పన్నీర్ ముక్కల మీద బాగా కలవాలండి. తర్వాత ఇటాలియన్ సీజనింగ్స్ ఉంటాయి, వాటిని కూడా ఒక హాఫ్ స్పూన్ అండి తీసుకొని దానిలో ఆ పన్నీర్ ముక్కల మీద చల్లుకోవాలి. ఇది కొంచెం టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందని వేసాను. ఆ ముక్కల మీద వేసి తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ దాని మీద వేసేసుకొని ఆ ముక్కలు మొత్తం బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత నేను ఒక బౌల్ తీసుకొని దానిలో కర్డ్ ఒక 3-4 స్పూన్స్ వచ్చేలాగా చూసుకొని వేయాలి. కర్డ్ దానిలోనే కార్న్ఫ్లోర్ పౌడర్ వేసాను, ఒక 2 స్పూన్స్ తీసుకుని ఆ కర్డ్లో బాగా కలిసేలాగా వేసాను. ఆ కర్డ్లో బాగా కలుపుకొని దాన్ని ఈ పన్నీర్ ముక్కల మీద వేసుకోవాలి. ఇప్పుడు ఆ పన్నీర్ ముక్కలు మొత్తము ఆ కర్డ్లో బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దాని మీద చిల్లీ ఫ్లేక్స్ వేసానండి. కొంచెం నాకు ఎందుకో చిల్లీ తగ్గినట్టు అనిపించింది. పైగా ఈ ఫ్లేక్స్ వేయటం వల్ల చిల్లీ ఫ్లేక్స్ కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది. దీన్ని నేను ఒక ఎయిర్ ఫ్రైయర్లో పెట్టానండి. యాక్చువల్గా సిలికాన్ది ఎయిర్ ఫ్రైయర్లో ఇస్తాడు. దానిలోనే నేను ఈ చిల్లీ ఫ్లేక్స్ పన్నీర్ ముక్కల్ని వాటిలో పెట్టేసేసి మొత్తం వేసేసానండి. మనము ఆ టెంపరేచరు ఎయిర్ ఫ్రైయర్లో మనము 180 డిగ్రీస్ దగ్గర 185 డిగ్రీస్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలండి. మధ్యలో 15 మినిట్స్ పెట్టినా కానీ మనం 5 మినిట్స్కి ఒకసారి తీసి ఒకసారి మనం ఫోర్క్తో మొత్తం కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకోవడం వల్ల కొంచెం అడుగున ఏమన్నా కొంచెం సరిగా కలవకపోతే అవి మొత్తం కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను చివరిలో ఒక 185 మీద ఒక 5 మినిట్స్ పెట్టాను. 195 డిగ్రీస్ దగ్గర ఒకసారి మళ్ళీ టెంపరేచర్ పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టుకున్నాను. మళ్ళీ 3 మినిట్స్ ఒకసారి, 2 మినిట్స్ ఒకసారి అలా చూసుకుంటూ ఉన్నానండి చివర్లో. ఎందుకంటే ముక్కలు ఏమన్నా ఒకవేళ డ్రై అయిపోయి ఏమన్నా రోస్ట్ అవ్వకుండా ఉంటాయని చూసుకుంటూ ఉన్నాను. ఇంకా చివర్లో లాస్ట్ 1 మినిట్ వచ్చినప్పుడు చూసుకొని దాన్ని ఆఫ్ చేసుకోవడమే. కానీ ఇవి ఉత్తిగా కూడా తినొచ్చండి, చాలా బాగుంటాయి టేస్ట్. ఎయిర్ ఫ్రైలో మనం దాని మీద జస్ట్ ఆయిల్ స్ప్రే చేసుకున్నాం అంతేను. మనం దానిలో డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి పన్నీర్ ముక్కల్ని బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఆ ఎయిర్ ఫ్రైలో అవన్నీ తీసేసుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో ఎయిర్ ఫ్రైలో. అలా ఉత్తిగా కూడా తినొచ్చు వాటిని. తర్వాత నేను ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. దానిలోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ ముక్కలు వేసుకోవాలి. గార్లిక్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నానండి. గార్లిక్, గ్రీన్ చిల్లీ కొంచెం వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే ఎక్కువ పన్నీర్ ముక్కలు సైజు అటు ఇటుగా ఉంటేనే బాగుంటుంది. అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత అవి 3 బాగా కలిసేలాగా కలుపుకొని తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా సేమ్ అవే సైజు, ఆనియన్ సైజు ఎంత ఉన్నాయో అంతే సైజు నేను క్యాప్సికమ్ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవటమే. కలిపేసేసి దాని మీద కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఆ ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకుంటే కలుస్తుంది. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవడం. మరీ ఎక్కువ వేగకూడదండి ఇవి, మరీ ఎక్కువ వేగితే కూడా బాగోదు. కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత నేను సోయా సాస్ వేసాను. సోయా సాస్ కొంచెం, తర్వాత చిల్లీ సాస్, సోయా సాస్. ఇది సోయా సాస్ అండి, ఇందాక వేసిన చిల్లీ సాస్. రెండు అది కొంచెం ఇది కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమోటా కెచప్ కూడా వేసుకున్నాను. ఈ టమోటా కెచప్ వేసి కొంచెం ఆ ముక్కల మీద బాగా కలుపుకోవాలి.
టమోటా కెచప్ వేసిన తర్వాత ఇప్పుడు నాకు ఈ పన్నీర్ ముక్కలను ఒకసారి చూశానండి ఎలా ఉన్నాయా అని, బాగా వచ్చాయి. ఇప్పుడు నేను వీటిని తీసి ఆ కడాయిలోనే వేసేసుకున్నాను. డ్రై అయిపోయాయి కాబట్టి పన్నీర్ ముక్కలు దానిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్, ఒక 1/4 వాటర్ ఆ చిన్న గ్లాసులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి ఆ పన్నీర్ ముక్కల మీద వేసుకొని కలుపుకోవడం. ఇప్పుడు అది గట్టిపడిపోతుంది అన్నమాట. కానీ టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ట్రై చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.